పిల్లలు, ఈరోజు మనం తన కుమార్తెను శిల్పాచార్యునికి ఇచ్చి వివాహం చేయటానికి ఇష్టపడని రాజు ఆ శిల్పాచార్యునికి ఎలాంటి పరీక్షలు పెట్టాడు, ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు దుర్గామాత. విజయపురి రాజ్యాన్ని ప్రబోధకవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. తమ పూర్వీకుల విగ్రహాలను శిల్పాచార్యులచే శిల్పింపజేసి వాటిని రాజ్యసభ ప్రాంగణంలో స్థాపించాలని. ఈ విషయాన్ని తన మంత్రితో, ఇతర ముఖ్య సిబ్బందితో మాట్లాడాడు. అందుకు అందరూ చాలా సంతోషించి రాజుగారి ఈ ఆలోచన చాలా మంచిది అని అన్నారు. ఆ రాజ్యంలో గిరిధర్మ ఆచార్య అనే శిలాశిల్పి మంచి ప్రావీణ్యం కలిగిన వాడు అని చాలామందికి తెలుసు. అతను దుర్గామాత భక్తుడు. ప్రతిరోజు దుర్గామాతను పూజిస్తూ ఉంటాడు. సమయం దొరికినప్పుడల్లా దుర్గామాతను ధ్యానిస్తూ ఉంటాడు. మాతను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గిరిధర్మ ఆచార్య యువకుడు, అందగాడు, చక్కగా పనిచేసేవాడు. మంత్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాజు గిరిధర్మ ఆచార్యను తన పూర్వీకుల శిలా విగ్రహాల నిర్మాణం కోసం పిలిపించాడు. వారి చిత్రాలను అతనికి చూపించాడు. గిరిధర్మ ఆచార్యతో వారి గురించి అన్ని విషయాలు చెప్పాడు. గిరిధర్మ ఆచార్య ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని రాజుగారితో ఆ ముహూర్తం రోజున తన శిల్పాచార్యుల బృందంతో శిల్పించడం ప్రారంభిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఒక మంచి ముహూర్తం రోజున గిరిధర్మ ఆచార్య తన శిల్పాచార్యుల బృందంతో మంచి రాళ్లను ఎంచుకున్నాడు. రాజుగారు ఇచ్చిన చిత్రాలను దగ్గర పెట్టుకొని వారి పూర్వీకుల శిల్పాలను శిల్పించడం ప్రారంభించాడు. శిల్పాచార్యుల బృందం 2 నెలల్లో వారి పని పూర్తి చేశారు. రాజుగారిని పిలిచి శిల్ప విగ్రహాలను చూపించాడు. రాజుగారు ఆ శిల్పాలను చూసి కొన్ని సవరణను సూచించారు. ఆ సవరణలు అన్నీ పూర్తి చేసిన పిదప రాజుగారు, మంత్రి, రాణి, రాజుగారి కూతురు వచ్చి శిల్పాలను చూసి వాటిలో ఉట్టిపడుతున్న జీవకళను చూసి ఆశ్చర్యపోయారు, ఆనందించారు. గిరిధర్మ ఆచార్య అప్పుడే మొట్టమొదటిసారిగా రాజకుమార్తెను చూశాడు. రాజకుమార్తె కూడా గిరిధర్మ శిల్పాచార్యును చూసింది. వారిరువురు ఒకరినొకరు చూపులతోనే పలకరించుకున్నారు. గిరిధర్మ ఆచార్యకు రాజకుమార్తెపై ఇష్టం ఏర్పడింది. అలాగే రాజకుమార్తెకు కూడా గిరిధర్మ ఆచార్యపై ఇష్టం ఏర్పడింది. రాజుగారు ఒక సుముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ముందుగానే శిల్పాలకు వస్త్రంతో ముసుగు వేయించాడు. ఆ రోజు రాజ్యంలోని ప్రముఖులందరినీ పిలిచి తన ఆస్థాన పండితులచే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆ రోజు కార్యక్రమంలో గిరిధర్మ ఆచార్యునే ఆ ముసుగు తొలగింపజేశాడు. సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఆ చప్పట్ల ధ్వని తగ్గిన పిదప రాజుగారు తన పూర్వీకులైన ఒక్కొక్క రాజుల గురించి క్లుప్తంగా చెప్పాడు. ఆ పిదప సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాడు. అందరికీ విందు ఏర్పాటు చేశాడు. విందు సమయంలో రాజకుమార్తె, గిరిధర్మ ఆచార్య ఒకరినొకరు చాలాసార్లు తారసపడ్డారు. ఒకరినొకరు చూసుకున్నారు. గిరిధర్మ ఆచార్యకు మనస్సులో రాజకుమార్తెను వివాహం ఆడాలని ఆలోచన చిగురించింది. అర్హత సంపాదించడం కోసం ఆచార్య గుర్రపుస్వారీ, యుద్ధ విద్యలు, విలువిద్యలు, కత్తిసాము మొదలగు వాటిని తాను ఒక మంచి గురువుని ఎంచుకొని శిక్షణ పొందాడు. ఒకరోజు గిరిధర్మ ఆచార్య తన తల్లి అయిన సత్యవతితో ఇలా అన్నాడు: అమ్మా, నేను రాజకుమార్తెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నీవు ఒకసారి రాజుగారి వద్దకు వెళ్ళి అడిగి రమ్మని అన్నాడు.
రాజుగారు వారంలో 2 రోజులు పురజనులను వారి సమస్యలను తెలుసుకోవడానికి వారికి సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి సమయంలో ఒకరోజు సత్యవతి రాజుగారిని కలిసి తన కుమారుడి కోరిక వివరించింది. అందుకు రాజుగారు అతనే వచ్చి అడగొచ్చు కదా అని అన్నాడు. ఇంటికి వచ్చిన తల్లి అదే విషయాన్ని తన కుమారుడితో చెప్పింది. గిరిధర్మ ఆచార్య ఒక సుముహూర్తం చూసుకొని రాజుగారిని కలిశాడు. వివాహ ప్రస్తావన తీసుకొచ్చాడు. రాజుగారికి తన కుమార్తెను గిరిధర్మ ఆచార్యకి ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదు. నేను నీకు ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నెగ్గితే తన కుమార్తెతో వివాహం చేస్తాను అని చెప్పాడు. దానికి గిరిధర్మ ఆచార్య ఒప్పుకున్నాడు. రాజుగారు గిరిధర్మ ఆచార్యను 5 ఎకరాల మెట్ట స్థలానికి తీసుకువెళ్ళాడు. ఆచార్య, మీరు 1 వారంలో ఈ స్థలం మొత్తం పండ్ల తోటలతో నింపాలి. అలా చేయగలిగితే నేను నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. గిరిధర్మ ఆచార్య గుండె గుబేలుమన్నది. విచారంగా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యంలో ఒక చెట్టు కింద గట్టు మీద కూర్చొని దుర్గామాతను ప్రార్థించడం మొదలెట్టాడు. దుర్గామాత తన కనుల ముందు నిలిచినట్టుగా అనిపించింది. దుర్గామాత ఇలా మాట్లాడినట్టు అనిపించింది. చింతించకు కుమారా, రేపటికల్లా నీ సమస్య పరిష్కారం అవుతుంది. నీవు రేపు వెళ్ళి ఆ స్థలాన్ని చూడు. మరుసటి దినం గిరిధర్మ ఆచార్య ఆ స్థలాన్ని చూడటానికి వెళ్ళాడు. తన కళ్ళతో చూచిన దాన్ని నమ్మలేకపోయాడు. మొత్తం స్థలం పండ్ల చెట్లతో, చెట్లన్నీ పండ్ల గుత్తులతో నిండి ఉన్నాయి. మనస్సులో దుర్గామాతకు కృతజ్ఞతలు చెప్పుకొని రాజుగారికి ఆ స్థలాన్ని చూపించాడు. రాజుగారికి ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఆచార్య, నీకు ఇంకో పరీక్షలో నెగ్గాలి. అదేమిటంటే చెట్లన్నిటి మీద రకరకాల పక్షులు నివాసం ఉండాలి. అలా నీవు చేయగలిగితే నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే గిరిధర్మ ఆచార్య దుర్గామాతను ప్రార్థించాడు. దుర్గామాత మళ్ళీ సహాయం చేస్తా అన్నది. మరుసటి రోజు గిరిధర్మ ఆచార్య ఆ పండ్ల చెట్ల దగ్గరికి వచ్చాడు. చెట్ల మీద రకరకాల పక్షులు ఉన్నాయి. రాజుగారిని పిలిచి ఆ పక్షులను చూపించాడు. అందుకు రాజుగారు, కుమారా, నీకు ఇది చివరి పరీక్ష. వారం రోజుల్లో ఆ పక్షులు సంగీతం నేర్చుకొని పాటలు పాడుతూ ఉండాలి. అది నువ్వు సాధించగలిగితే నీకు నా కుమార్తెతో పెళ్లి చేస్తాను అని అన్నాడు. దుర్గామాత ఈ విషయంలో కూడా ఆచార్యకు సహాయం చేసింది. రాజుగారు, గిరిధర్మాచార్య, రాజకుమార్తె వచ్చి ఆ స్థలాన్ని చూచి పళ్ళ చెట్లు, పక్షులు, వాటి సంగీతం విని ఆనందించారు. రాజుగారు గిరిధర్మ ఆచార్యకు రాజ్యపాలన, యుద్ధ విద్య మొదలైన వాటిలో శిక్షణ ఇప్పించి తన కుమార్తెను ఇచ్చి ఆచార్యతో వివాహం చేశాడు. తదనంతరం రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. పిల్లలు, శిల్పాచార్యుడు దుర్గామాత సహాయంతో రాజుగారు పెట్టిన అన్ని పరీక్షలలో విజయం సాధించాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, చిత్తశుద్ధితో కృషి చేసేవారికి భగవంతుడి సహాయం ఎల్లప్పుడూ అందుతుంది. ఇదే ఈ కథలోని నీతి.